ఒక భక్తుడు వచ్చి ఒక గురువును ప్రశ్నిస్తున్నాడు. A devotee questioned his preceptor. ఏమని? What? గురూజీ, నేను 20 సంవత్సరం కూడా భగవద్గీతను పఠిస్తున్నాను, పారాయణ చేస్తున్నాను. Oh Guruji, I have been going through the sacred text Bhagavad Gita for the last భగవద్గీతలో 20 years. 700 శ్లోకాలు కూడా నాకు కంఠస్థమవుతుంది. I know శ్లోకం them. చెప్పవన్నా నేను చెప్పగలను. I got them by heart. All the slokas there I can repeat now. కానీ నాకే ఫలితము ఇంకా రాలేదు. But I have not got anything out of it. కనుక మీరేదైనా ఒక మంత్రమును ఉపదేశించండి అన్నాడు. So teach me one mantra or other. చీ 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 చీ, ముందు వెనుక వెళ్ళిపోమన్నాడు. He said, what a shame it is. Get back. Get lost. పిచ్చివాడా, Madman. సాక్షాత్ భగవంతుడు రాసినటువంటి యొక్క భగవద్గీతని నీవు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు నీవు పాటించకుండా ప్రత్యేకంగా ఒక మంత్రం కావాలని కోరుతున్నావా? దానిపైన లేని నమ్మకము నా మంత్రం పైన మాత్రం వస్తుందా? You did not follow the teaching of the composition of God himself. You did not follow the command. You have no faith there. Where is the guarantee you will have faith on that what I teach దానిపైన now? నమ్మకం ఉంటే నా మంత్రాన్ని ఎందుకు నీవు అడగలవు? If you have faith there, why do you ask now? గీతపైనే నీకు నమ్మకం లేదు. You have no faith on Gita. భగవంతుడి పైన నమ్మకం లేనటువంటి వాడికి మంత్రం ఇచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use in giving mantra to that person who has అదే no faith in విధంగానే God? ఈనాడు ఎన్ని పవిత్రమైనటువంటి వాక్యములో, ఎన్ని పవిత్రమైన మార్గంలో బోధించినప్పటికీ ఒక్కటి కూడా ఆచరించలేకపోయినప్పుడు ఇంకా ఎన్ని మంత్రాలు చెప్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని జపములు ఆచరిస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యజ్ఞాగతులు చేస్తే ప్రయోజనం ఏంటి? Though many teachings have been given, many paths have been shown, when you don't follow, what is the use of all the penance and the pilgrimage? ఇది సరి అయినటువంటి ఏకత్వంతో మనం ఆచరించాలి. We should work with one-pointedness. ఆచరించేటువంటి మంత్రములకు తగినటువంటి యొక్క అర్థంగా మనం ప్రవర్తించాలి. We have to conduct according to the meaning of that sloka. అప్పుడే దీని యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. Then only you can enjoy the result. ఒకానొక సాధకుడు An aspirant, మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. while repeating mantra, ఏమని ఉచ్చరిస్తున్నాడు? how is he repeating? భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరి దగ్గరనో గురువు దగ్గర తీసుకున్నాడు. He has picked up from his preceptor. ఆ మంత్రాన్ని తాను ఉచ్చరిస్తూ He వచ్చాడు. was repeating that mantra. ఏమని? తత్వం అసి. That is this Tattvamasi. అంతేకాదు, Not only that. శివోహం 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 అనుకుంటూ వచ్చాడు. He went on chanting Sivoham, Sivoham. గురువు అడిగాడు, Guru asked. నాయన, ఈ మంత్రం నీవు ఎవరి దగ్గర తీసుకున్నావు? The Guru asked, where from you received this mantra? గొప్ప మండలీశ్వరుని దగ్గర తీసుకున్నాను ఈ యొక్క మంత్రం అన్నాడు. He said, I received from a great preceptor, అయితే Mandaleshwar. ఈ మంత్రమునకు అర్థం ఏమిటి? What is the meaning of this mantra? శివోహం శివో, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అర్థం చెప్తూ వచ్చాడు. The meaning of this mantra is, I am Shiva, I am Shiva. చాలా సంతోషము. నీవే శివుడు, పార్వతి నీకేం కావాలి అని అడిగాడు. It's very nice you are Shiva. What is the relationship you have with Parvati? అపరాధం 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 అన్నాడు. So it's a great sin, he said. నిజంగా తానే శివుడైతే పార్వతి తన అర్ధాంగే కదా. If he is really Shiva, నిజంగా ఆ Parvati is నమ్మకమే ఉంటే concerned. ఇది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? If he has got that faith, why can't he declare? సర్వశక్తులు నాలోనే ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి. You have to recognize that all powers are latent in you. అప్పుడే శివోహం శివోహం అనేటువంటి తత్వానికి సరైన అర్థం వస్తుంది. Then only you'll have true meaning to this mantra. మంత్రం Sivoham. మాత్రము చెప్పుకోవటము, అర్థం మాత్రం అనుభవించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి? You simply repeat mantra, but you don't know the meaning. కనుక ప్రతి విషయానికి కూడా నువ్వు అంతరార్థాన్ని గుర్తించాలి. Therefore, you have to know the inner అంతరార్థాన్ని significance. గుర్తించడమే కాదు, దాని ప్రకారం వర్తించాలి. Knowing inner significance, we have to conduct accordingly.